పొద్దున్న పంతులు గారు లిస్ట్ చెప్తున్నా మీరు బయటికి వెళ్ళాలనేసరికి కొంచెం కోపం వచ్చింది. కానీ నాకు తెలియకుండా ఇల్లు తీసుకోవడానికి అలా చెప్పారని తెలిసి నిజంగా భలే సంతోషం వేసిందండి. ఏమండి, ప్రేమించడంలో, ప్రేమ కోసం ఎదురు చూడడంలో సంతోషం ఉంటుంది గాని మనం ప్రేమించిన వాళ్ళ నుంచి తిరిగి ప్రేమని పొందినప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం కదండి. పాప నీ దగ్గరికి వచ్చేసిందా? పాప నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరకా? ఇక్కడ కిషోర్ ఉన్నాడు. పాప వస్తే మన ప్లాన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. అవ్వదు, అవ్వకూడదు. అందుకే కదా అంత స్క్రీన్ ప్లే చేసి నిన్ను అక్కడ చేర్చింది. ఇంకాసేపట్లో పాప అక్కడికి వస్తుంది. అది ఆ ఇంట్లోనే ఉంటుంది. నేను తీసుకెళ్ళేవాడు. నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో తెలుసా? కిషోరు పాపను చూడనవసరం లేదు. ఏడుపు విన్నా చాలు గుర్తుపట్టేస్తాడు. పాప అన్నాక ఏడుస్తుంది, తల్లి అన్నాక పాలిస్తుంది. దిస్ ఇస్ క్వైట్ కామన్. దాన్ని ఎవరూ మార్చలేరు. మనం మార్చాల్సిందేంటంటే పాప ఏడ్చినా ఆ డాక్టర్కి వినిపించకుండా చేయడం. అర్థమైంది. ఇంటిల్లి పాది పాప ఏడుపే కాదు, ఏనుగులు అరిచినా వినిపించుకోనంత మత్తులో ఉంచాలి. అంతేనా? నువ్వు చాలా షార్ప్గా క్యాచ్ చేసావు, కానీ అందరికీ మత్తిస్తే అనుమానం వస్తుంది. నువ్వు ఉండేది ఎస్ఐ ఇంట్లో అని మర్చిపోకు. ఆ ఎస్ఐ మనల్ని చేస్తాడు. నేను తెలివిగలదాన్ని అనుకోవడం కాన్ఫిడెన్స్. నేను మాత్రమే తెలివైందాన్ని అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. నీకు ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? నేను వాడికంటే కొంచెం తెలివి ప్రదర్శించి ఎస్కేప్ అయ్యాను. అంత మాత్రాన వాడిని తెలివి లేనివాడు అనుకోకు. ఈ నాగరాజుకి గొలుసులు వేసి నడిపించిన మొదటి పోలీసు వాడే. సో నువ్వు కిషోర్ని మాత్రమే నిద్రపుచ్చాలి. అది నార్మల్గా. మళ్ళీ పొద్దున కల్లా లేచిపోవాలి. ఆల్మోస్ట్ వాడికి కూడా డౌట్ రాకూడదు, ఎందుకంటే వాడు డాక్టర్. మత్తిచ్చామని తెలిస్తే ఇంట్లో దొంగన్నాడని అర్థమైపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? పాత ప్లాన్ కొంచెం కొత్తగా చెయ్యి. డిన్నర్ టైం అయింది కదా, ఎస్ఐ వచ్చేలోపే భోజనం పెట్టి అందులో కొంచెం మత్తు కలిపి. అలాగే. అది పాత ప్లాన్. కొత్తగా చేయాల్సిందేంటో చెప్తాను, విను. అర్థమైంది. అలాగే చేస్తాను. జాగ్రత్త. డిజైన్ గీయడమే కాదు, కన్స్ట్రక్షన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఓకే, బాయ్. ఓకే, బాయ్. కిషోర్, పాప నీ పక్కనే ఉంటుంది, కానీ నువ్వు చూడలేవు. బ్యాడ్ లక్ డాక్టర్. ఇది అందరూ తింటారు. ఇదేమో సత్యంకి ఇష్టం. ఇది రాధ మరీ మరీ ఇష్టంతో చేసిందంటే మొత్తం కిషోర్ చేత తినిపిస్తుంది.
ఇల్లు చూడ్డం దానికి అద్దెకి తీసుకోవడం ఏంటి, కొనేయడం మీకు పెద్ద విషయమేం కాదు. కానీ అలా చేశారంటే అది పెద్ద విషయం అండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలనే నాకెంత సంతోషాన్ని ఇస్తాయో తెలుసా? భార్య భర్త నుంచి ఇలాంటివే ఆశిస్తుంది. రథమా, రథమా, భోజనం తయారుంది. పదండి. ఎస్ఐ గారిని రా, నువ్వు అందరం కలిసి చేద్దాం. పోలీసోళ్ళ నౌకరీ గురించి మనకు తెలవందేముంది బాబు. వాళ్ళు ఏ టైంకి వస్తారో వాళ్ళకే తెలవదు. పైగా సత్యం బాబు రాధమ్మ పల్లెటూరు నుంచి వచ్చిండ్రు కాబట్టి పెంతల కాడే తినేసి అలవాటు ఉంటది. రాధమ్మ తినకుండా సత్యం బాబు తిండు, నువ్వు తినకపోతే రాధమ్మ తిందు, మీ అందరూ తినకపోతే నేను తిన్ను. నీ ఒక్కని వల్ల ఇంతమంది ఆకలితో ఉండాలి. నా వల్ల ఎవరూ బాధపడ్డా నాకు ఇష్టం ఉండదు. పద. అమ్మయ్యా, ఈ పూటైనా నాకు ఆకలిగా లేదు, ఇప్పుడే వద్దు అనకుండా పదండి అన్నారు. అది చాలు. అలా ఎందుకన్నారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు మీరు భోజనం తినలేదనుకోండి, మాటలతో సరస్వతి మిమ్మల్ని తినేస్తుంది కాబట్టి. అన్న నీకోసం కిందనే ఎదురు చూస్తుండు, రండి. కూర్చోండి. బాబు, ఈ కూరని రాధమ్మ ప్రత్యేకంగా నీకోసం చేసింది. మొత్తం నీ చేతినే తినిపించాలంట. ఆగు. ఆ కూర వేయకు. గదేంది రాధమ్మా, ఈ కూర బాబు కోసం చేసినా చెప్పినా కదా, కందుకే వేస్తున్నా. ఆ మాట చేసినప్పుడు చెప్పాను, కానీ మధ్యలో చాలా జరిగాయి కదా. పొద్దున్న ఇల్లు విషయం నాకు చెప్పకుండా ఎలా దాచారో, మీకోసం కూర చేసి చెప్పలేదు. చెల్లుకు చెల్లు, ఉండండి, కూర నేను తెస్తాను. ఇప్పుడు తినండి. రాధమ్మా, ఈ కూర నువ్వు కష్టపడి వండినావు కదా, ఇది కూడా ఆయనకి ఈ కూర నచ్చిందో ఏమో, ఈ పూటే 4 మెతుకులు తింటున్నారు. ఈ కూరతోనే తిండి. అమ్మా రాధ, అన్నీ నీ ఇష్ట ప్రకారం జరగాలంటే అలా ఆ బాబు ఇష్టాలు కూడా తెలుసుకోవాలి. ఏంటన్నయ్య నువ్వు? ఆయన ఇష్టం నాకు తెలియకపోతే ఈ కూర ఎలా చేస్తారు, ఆయన దీంతో ఎలా తింటారు? బాబు, మీకేదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేయండి. అలాగే. అన్నయ్య, నువ్వేంటి బావగారు అనాల్సింది పోయి బాబుగారు అంటున్నావు? నేను బావగారే అన్నానమ్మా. నాకు బాబుగారు అని వినిపించింది. నాకోసం ఇంకోసారి బావగారు అని పిలు. బావగారు. ఎప్పుడు అలాగే పిలవాలి. ఏ కూర తింటాడనుకున్నాను, అదే తినలేదు. ఆకలిది. ఏంటమ్మా, పాప పెళ్ళి 2 రోజులైంది, నువ్వేమో నిమ్మకు నీరెత్తినట్టున్నావు. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు హాస్పిటల్లో చేర్చాలన్నారు. ఆయన ఆ ఏర్పాట్లో ఉండుంటారు. ఊరికినే ఫోన్ చేస్తే ఆయనకి డిస్టర్బెన్స్ కదా. ఏమిటే నీ చోద్యం? నీ ఇంటి గురించి నువ్వు తెలుసుకుంటే డిస్టర్బెన్సా?
అసలే రోజులు బాగోలేవు. ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో. హలో. ఏమండి, పాపకి ఎలా ఉందండి? నేను అదే ఆలోచిస్తున్నాను. అదేంటండి, పాప మీ దగ్గరే కదా ఉంది. దాని ఆరోగ్యం ఎలా ఉందో మీరు ఆలోచించడం ఏంటి? పాపకి ట్రీట్మెంట్ చేసేది నేను కాదు కదా, వేరే డాక్టర్లు. అందుకే అలా అన్నాను. ఏంటండి మీరు అదోలా మాట్లాడుతున్నారు? పాపకి ఎలా ఉందో నిజం చెప్పండి. అది బాగానే ఉంది కదా. నేను లేకపోతే అది అన్నం తినదు. మీరెలా తినిపిస్తున్నారు? ఇంతకీ హాస్పిటల్లో చేర్చారా లేదా? ఇందాక అడ్మిట్ చేశాను. డాక్టర్స్ క్యూర్ అయిపోతున్నారు. ఏవండి, దాన్ని హాస్పిటల్లో పెట్టుకుని మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. నేను కూడా అక్కడికి వస్తానండి. వద్దు హరి, డాక్టర్స్ మాక్సిమం రేపే డిశ్చార్జ్ చేస్తా ఉంటున్నారు. మేమే వచ్చేస్తాం కదా. అంత దూరం నుండి నువ్వు శ్రమపడి రావడం ఎందుకు? పాప కోసం రావడం శ్రమ ఎలా అవుతుందండి? నీకు శ్రమని కాదు, నువ్వు చిన్న విషయాన్ని కూడా కంగారు పడిపోతావు. నిన్ను చూసి టెడ్డీ కూడా భయపడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దానికి ధైర్యం చాలా అవసరం. మనం పక్కన ఉన్నావా లేదా అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. నువ్వేం టెన్షన్ పడుకో. వీలైనంత త్వరగా దాన్ని తీసుకొని వచ్చేస్తాను. ఇంతకీ దాన్ని ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి? టాటా మెమోరియల్ హాస్పిటల్. నేను ఉంటాను. బాయ్. బాయ్. ఏంటండి ఏదో హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు? అది తాతగారికి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ గురించి ఆయన ఫ్రెండ్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాలు తాగండి. ఎస్ఐ పాపని తీసుకొచ్చేసినట్టున్నాడు. ఏంటి కాలింగ్ బెల్ కొడుతున్నారు? సరస్వతి ఏదైనా పనిలో ఉందేమో. పాలు చల్లారిపోతే తాగండి. ఇంతసేపు అయినా ఎవరు రావట్లేదేంటి? అందరూ మేడ మీద ఉన్నారా ఏంటి? నేను చూసా రాదమ్మా, నువ్వెళ్ళు. గీ పాప ఎవరు సారు? రోడ్డు దాటుతూ నాకు కనిపించింది. చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు. ఇప్పటి వరకు ఈ పాప కోసం ఎవరూ రాలేదు. చిన్న పాపను స్టేషన్లో ఉంచడం ఎందుకని ఇంటికి తీసుకొచ్చాను. అయ్యయ్యో, చూస్తే మాటలు కూడా సరిగ్గా రాని పాపలా ఉంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. సరస్వతి, దీని చేయి చూసి ఇది వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరుతుందో లేదో చెప్పు. చేరుద్ది గాని అష్ట కష్టాలు పడుద్ది. అయ్యో, ఇంత పసిదానికి అలా చేశాడేంటా దేవుడు. రాదమ్మా, మీకెందుకమ్మా శ్రమ? పాప నేను చేసుకుంటలే. వద్దులే సరస్వతి, దీన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈ రాత్రికి నా దగ్గరే పడుకుంటుంది. నిద్రపోయినంత వరకు సరదాగానే ఉంటది. పాప లేస్తేనే అసలు సమస్య. నాకు రాదమ్మా. దీన్ని చూస్తుంటే ఇవ్వబుద్ధి కావట్లేదు. నా దగ్గరే ఉంటుంది. అది కాదు రాదమ్మా. అబ్బా, ఎవరి దగ్గర ఉంటే ఏముంది, పైనే పడుకోనివ్వు. సరస్వతి, నాకు బాగా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. పాపం, ఇది అమ్మా నాన్న లేరనే బెంగతో ఏమైనా తిందో లేదో. ఎంత నీరసంగా ఉందో చూడు. కనీసం పాలైనా తాగిస్తాను. సరస్వతి, ఒక పని చెయ్యి. పాలు కాసి తీసుకురా, నేను పైన గదిలో ఉంటాను. రాదమ్మా, ఎందుకమ్మా? పాప నీరసంగా ఉంది కదా, పాలు కాచి ఇక్కడే పాలు పెట్టేద్దాం. లేదులే, పైకి తీసుకురా. రాదమ్మా, ఓ పని చేద్దాం. పాపనిచ్చి నువ్వు వెళ్ళిపో, పాలు కాగాక పట్టించి తీసుకొచ్చేస్తాను. సరస్వతి, భోజనం వడ్డించు. సర్లే, నువ్వు వెళ్ళి ఎస్ఐ గారికి భోజనం వడ్డించు. పాపకి నేను పాలు పట్టిస్తానులే.
సాంబారు వేయి. నేను అడిగింది సాంబారు. నువ్వు పప్పు వేస్తున్నావేంటి? తప్పైపోయింది బాబు. సరే టెన్షన్ పడకు, పప్పు కూడా బానే ఉంది, ఇంకొంచెం వేయి. ఏంటి బాబు ఎదుగుతున్నారు? ఫోన్ వైబ్రేషన్ ఏదో వచ్చినట్టు అనిపిస్తే వెతుకుతున్నాను. రాదమ్మా, పాప మధ్యలో నిద్రలేసి ఏడిస్తే మీకు నిద్ర చెడిపోద్ది. ఇటు ఇయ్యమ్మా, పిల్లల గురించి నీకేంటి తెలుసు? నీకేదో పెళ్ళయి 4 పిల్లలు ఉన్నట్టు. ఎస్ఐ గారు సరిగ్గా చెప్పారు. రాదమ్మా, పెళ్లి కాకపోయినా పనిచేసే ఇళ్లలో 10 మంది పిల్లల్ని ఆడించిన దాన్ని. నువ్వు 10 మందినే ఆడించుంటావు. అదే నేనైతే మా ఊర్లో పుట్టిన ప్రతి పాపని ఆడించాను తెలుసా. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. దీన్ని చూసి ఎంత ముచ్చట పడిపోతారో. రాదమ్మా, సరస్వతి అన్నం వడ్డించు. ఏయ్, అన్నం వడ్డించమంటే కూర వడ్డిస్తున్నావేంటి? క్షమించండి బాబు.